ఈరోజు వ్రతానికి శుభముహూర్తం మించిపోయింది. నా వ్రతం ఆరంభం కావడానికి ముందే భగ్నమైపోయింది. నన్ను క్షమించు పార్వతి, పొరపాటు జరిగింది. తమరు మీ వ్రతాన్ని రేపు కూడా ఆరంభించవచ్చు. నేను మాట ఇస్తున్నాను, ఇక నా కారణంగా తమరి వ్రతానికి ఎలాంటి ఆటంకము కలగబోదు. నిజం చెప్పడం వల్ల ఉపయోగం లేదు. ఇంకా అసత్యం మీరు చెప్పలేరు. ఈ కైలాసంలో నీ వాళ్ళెవరైనా ఉన్నారా? అది నీ మాట వినేవాళ్ళు మాతా. ఈ రోజు ఆ నంది మీ వ్రతానికి ఆటంకం కలిగించాడు. ఇలాగే ఆటంకాలు ఎదురవుతుంటే మీరు వ్రతాన్ని ఎలా పూర్తి చేయగలరు? ఎలా పొందగలరు సంతానాన్ని? నేనొక నిర్ణయం తీసుకున్నాను. నేను నా వ్రతాన్ని ఇక్కడ కాకుండా ఏదైనా ఏకాంత ప్రదేశంలో చేపడతాను. అక్కడ విఘ్నాలు కల్పించడానికి ఎవ్వరూ ఉండరు. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 ఇది నీకు మాత్రమే కాదు, నాకు కూడా పరీక్షే పార్వతి. నీకు దూరంగా ఉండడం నాకు చాలా కఠిన పరీక్షే. నీవు లేకుండా నేను అసంపూర్ణుణ్ణి. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 నాదా, పార్వతీదేవి వ్రతం సంపన్నమయ్యే సమయం ఆసన్నమైంది. ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి తను? సోదరి పార్వతి,
నీవు శ్రద్ధాభక్తులతో నీ పుణ్యక వ్రతం పూర్తి చేశావు. అందువల్ల నీ కోరికను నెరవేర్చడం నా కర్తవ్యం సోదరి. నీవు ఏ వరం కోరుకున్నా నేను తప్పక ఇస్తాను. ప్రభు, నాకొక కుమారుని వరంగా ప్రసాదించండి. తను బ్రహ్మదేవుళ్ళ మహాజ్ఞాని, మీ వంటి పూర్వ తేజస్వి, కుశాగ్ర బుద్ధి, అలాగే మా స్వామి శివశంకరునికి సమానమైన నిర్మలమైన స్నేహశాలి, అంటే త్రిమూర్తుల సమస్త గుణాలు ఉండాలి తనలో. తథాస్తు. నీలకంఠ, నీలకంఠ, ప్రియమిత్రమా, నాకు సహాయం చేస్తావా? మా స్వామి మా మహాదేవుడి వద్దకు వెళ్ళి తన పార్వతి అత్యంత శుభ సమాచారంతో వారి వద్దకు రానున్నదని వెళ్ళి చెప్పు. వెళ్ళు నీలకంఠ. పార్వతి, నాకు అవగతమైనది. మన పరీక్షా కాలం గడిచిపోయినది. నీవు తిరిగి వస్తున్నావు దేవి. నీకిదే నా స్వాగతము. పాయసం సిద్ధమైనది. ఎంత సులభంగా చేశామో చూసావా? అవును ప్రభు, చాలా సులభం. ఈ పాయసం ఒక పాత్రలో వేసి సిద్ధం చేయండి. నేను వెళ్ళి మిగిలిన ఏర్పాట్లన్నీ సరిగా జరుగుతున్నాయో లేదో చూసి వస్తాను. అలాగే ప్రభు. గజాసురుడు. ఇంద్రదేవా, ఇక్కడ పూలను అలంకరించండి. ఎన్నో ఏళ్ల కఠిన వ్రతం తరువాత పార్వతి కైలాసానికి వస్తుంది. తనకి స్వాగతం పలకడానికి కైలాసమంతా అందంగా అలంకరించండి. మన ఏర్పాట్లు చూసి పడిన కష్టమంతా మర్చిపోవాలి. అలాగే ప్రభు. నేనిప్పుడు కైలాసానికి అతి దగ్గరగా వచ్చేశాను. ఆగండి. చెప్పండి ప్రభు. ఏం చేస్తున్నావు? పూలని అందంగా అమరుస్తాను ప్రభు. మీరు నిశ్చింతగా ఉండండి. నేను పూలని అలంకరించడంలో చాలా అనుభవజ్ఞుడి. ఇప్పుడు మీరే చూస్తారుగా. ఇదేనా నీ అనుభవము? మీరు ఆనందంగా అనుభవించండి. పార్వతి వచ్చిన తర్వాత తనకంతా వివరంగా చెబుతాను. తను లేనప్పుడు మీరు కైలాసాన్ని ఎలా చూశారో. నమః శివాయ.
శివాయ. ఈ గజాసురుడిని మనం ఇక ఏమాత్రం ఆపలేము. అతడి కఠోర తపస్సు దాని దుష్ప్రభావాల నుండి ఈ ప్రకృతి నాశనం కాకుండా ఆపగలిగేది దేవాధిదేవుడైన ఆ మహేశ్వరుడు మాత్రమే. నేను కనపడగానే మీ ముఖంలో వెల్లి విరిసే ఆనందాన్ని చూడాలనుకుంటున్నాను ప్రభు. ప్రణామాలు మాత. మాత, ఎంతో కాలం తర్వాత తమరిని దర్శించుకుని మేము ధన్యులమయ్యాము. తమరి స్వాగతానికై ప్రభువు స్వయంగా ఏర్పాట్లు చేశారు మాత. మాత, మీరిక్కడ లేనప్పుడు మేం ప్రతి క్షణం మిమ్మల్నే తలుచుకునేవాళ్ళం. నేను కూడా మీ అందరినీ చూసి ఎంతో సంతోషిస్తున్నాను. అది సరే గాని స్వామి ఎక్కడా? మాత, ఇదిగో ఇక్కడే ఉన్నారు. ఎక్కడా? అక్కడ ఎవరు లేరునండి. ఆ? మాత, ఇంతవరకు ఇక్కడే ఉన్నారు, కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? వారు ధ్యానంలో ఉన్నారేమో. వెళ్ళండి, వెళ్ళి చూసిరండి. అలాగే. మాత, ప్రభు కైలాసంలో ఎక్కడా లేరు. ఇది నా అనుమానమా, లేక స్త్రీలందరికీ సహజ లక్షణమా? ఏదైనా అనర్థం? లేదు లేదు, దేవాది దేవుడికి అనర్థం వాటిల్లడమేమిటి? మరి నాకెందుకనలా అనిపిస్తోంది? అంటే జరగరానిదేదైనా జరుగుంటే? మాత మాత, మాత మాత, మాత మాత ఏమైంది మాత? మాత, మాత మాత ఏమైంది మాత? పట్ట పగలే అంధకాలం, అంధకాలమే అంధకాలం మాత. మాత ఇదెక్కడ ఉపద్రవం? మాత, ప్రభు ఎక్కడున్నారు? వెలుగు అంతమైంది అంటే సృష్టి అంతమవుతుంది. మీరేమాత్రం ఆందోళన పడకండి. సృష్టికి ఎలాంటి అనర్థమూ వాటిల్లబోదు. మీరందరూ బయటికి వెళ్ళి నిరీక్షిస్తూ ఉండండి. ఈ పరిస్థితుల్లో మా సోదరుడు విష్ణువు, లక్ష్మీదేవి నాకు సహాయం అందించగలరు. ఓం నమో విష్ణుదేవాయ విశ్వరూపేభ్యో నమః. సోదరా శ్రీహరి, ఇదేమి అనర్థం? లోకమంతా అంధకారం ఎందుకు అలుముకుంది? మా స్వామి ఎక్కడున్నారు? వారికేమి జరిగింది సోదరా? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.